నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఇడుపు కాగితం అనే ఒక సినిమా, కొత్త సినిమా, ఆ పోస్టరు, ఆ టైటిల్ కొంత వివాదానికి, ఒక చర్చకి అయితే దారితీసింది. అంటే కొంత వింతగా ఉండటం, ఎవరికి అర్థం కాకుండా ఉండటం వల్ల అంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఇడుపు కాగితం అంటే ఏంటి అనేది. సో దీని మీద ఒక ఆంధ్రాకి సంబంధించిన ఒక నెటిజన్ ఒక పోస్ట్ పెట్టడం, కామెంట్ పెట్టడం, దీనికి సబ్ టైటిల్స్ వేస్తారా తెలంగాణ భాషకి అంటాం, దానికి తెలంగాణ నెటిజన్స్ నుంచి రియాక్షన్ రావటం. సో ఇదైతే ఒక వివాదంగా మారిపోయింది ఇంటర్నెట్లో. అంటే యాక్చువల్గా ఒక ప్రాంతపు ఎక్స్ప్రెషన్ని ఇంకొక ప్రాంతం వాళ్ళు రెడిక్యూల్ చేయటం అనేది తప్పు. ముందు దానికి క్షమాపణ చెప్పాలి. ఓకే. ఎందుకంటే గతంలో కూడా మాండలికాల్లోనే రాశారు కదా రచయితలు. దాశరథి రంగాచార్య గారు రాసిన నవలలు ఆంధ్ర ప్రాంతంలో కూడా చదివారుగా. చిల్లర దేవుళ్ళు, మోదుగు పూలు, ఇవన్నీ, జనపదం, ఈ నవలలన్నీ అక్కడ కూడా లైబ్రరీల నుంచి తీసుకెళ్ళి చదివారు జనాలు. ఓకే. అలాగే అనేక మంది, ఇప్పుడు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు, ఆయన పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్ర మాండలికమే రాస్తాడు. బీనాదేవి గారు కూడా ఉత్తరాంధ్ర మాండలికమే రాస్తారు. ఓకే. అలాగే పుట్టపర్తి ఆయన పూర్తిగా రాయలసీమ డిక్షన్లో రాస్తాడు. ఇప్పుడు పచ్చనాకు సాక్షిగా లాంటి పుస్తకాలు రాసినటువంటి నామిని సుబ్రహ్మణ్య నాయుడు, ఆయన పూర్తి స్థాయి చిత్తూరు స్లాంగ్లో వెళుతుంది. అల్లం రాజయ్య గారు తెలంగాణ స్లాంగ్లో రాస్తాడు. ఎవరి పద్ధతిలో వాళ్ళు రాస్తారు, ఎవరి ఇడియం వాళ్ళది, వాళ్ళు వాడినటువంటి పదాలకు అర్థం ఏమిటి అనేది చదివేవాడు తెలుసుకుని క్యారీ అవుతాడు. అంతే తప్ప తెలుగే కావచ్చు, కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాటకి ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది. అది ఆ ప్రాంతపు సాహిత్యం వీళ్ళకి అప్పీల్ అవటం కోసం వాళ్ళు మార్చాల్సిన అవసరం లేదు. ప్రాంతీయ భాషలో సినిమా వస్తుంది. ప్రాంతీయ భాషలో వచ్చిన సినిమాలో వాడిన పదం గురించి తెలుసుకోవాలి మీరు. కంపారిటివ్గా ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఇడుపు కాగితం అనే టైటిల్, ఇడుపు కాగితం అంటే విడాకులే, అంతకుమించి మరేవి కాదు. కానీ గొడవ చేస్తున్నారు. అంటే విడాకులు అనేది ఏమన్నా అద్భుతంగా ఉందా? కంపారిటివ్గా ఇదే క్లారిటీ ఉంది. విడాకులు అంటే ఏమిటి? ఎవరి ఆకు వాళ్ళు అని. ఒక ఆకు రెండు ఆకులు అనే సిద్ధాంతం ఎక్కడి నుంచి పుట్టింది అంటే భర్త తిని వెళ్ళినటువంటి ఆకులో భార్య తినవలెను అనే సిద్ధాంతం నుంచి ఏక ఆకు అనేది పద్ధతి. ఆ పద్ధతి పెళ్లి చేసుకున్నటువంటి భార్య గారు భర్తకి భోజనం పెట్టి వారు లేచి వెళ్ళిన తర్వాత అదే కంచంలోనో ఆకులోనో తినాలి. ఇది సిస్టమ్. అలా కాకుండా నేను వేరే ఆకు వేసుకుంటాను, నీ ఆకు నీదే, నా ఆకు నాదే అనటం వేరు ఆకు, విడాకు అనొచ్చు. అలాగే ఈ ఆకు అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. కమ్మలు అంటాం మనం, అంటే కాగితాలు అని కూడా అర్థం తీసుకోవచ్చు. అంటే విడాకులు అంటే అలా విడి కాగితమే, విడుపు కాగితం. విడుపు అనే దానిలో ఒక అద్భుతమైన సెన్స్ ఉంది. ఒక దీనిలో నుంచి దాన్ని ఏమిటంటాం మనం, ఒక చెరసాల నుంచి విముక్తి పొందుతున్నారు. పెళ్ళి అనేటువంటి జైలు నుంచి మీరు బయటపడుతున్నారు, మీకు ఒక విడుదల దొరికింది. చాలా సందర్భాల్లో అన్ని చోట్ల హక్కు విడుదల పత్రాలను రాయిస్తారు. హక్కు విడుదల పత్రం అంటే ఒక ప్రాపర్టీలో ఆడపిల్లకి కూడా భాగం ఉంటుంది, కానీ ఆ అమ్మాయికి కట్నం రూపంలోనూ కానుకల రూపంలోనూ రకరకాలుగా డబ్బులు ఇచ్చి ఉంటారు. కాబట్టి ఇవన్నీ నీకు ఇచ్చాం కాబట్టి నీకు ఇందులో లేదు, అందుకని నువ్వు హక్కు విడుదల చేసుకుని ఒక కాగితం రాసిచ్చాము మాకు, హక్కు విడుదల అంటారు. అది చాలామంది ఆడపిల్లలతో ఇళ్లలో రాయించుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. ఏది ఎన్టీ రామారావు గారు అది పట్టుకొచ్చిన దగ్గర నుంచి ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు అనేసాడు కదా ఆయన. అనేసిన తర్వాత నుంచి ఈ కాగితాలు రాయించుకోవటం అనేది ఒక రివాజ్గా మారింది. అంతకుముందు ఆడపిల్లలకి సమాన హక్కు లేదా సార్? ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా పెద్ద ప్రమాదమేం కాదు. కానీ మగపిల్లలు హక్కుదారులు
అనేది దానికి ఒక లీగల్ ఇది ఇచ్చినవాడు ఎన్టీ రామారావు. ఓకే. దానికి ఆయనకుండే రీజన్స్ ఆయనకున్నాయి. అంటే ఆయన చాలా కాలం క్రితం ఆయన కోడలు దిద్దిన కాపురం, ఆయన 200వ సినిమా అది. ఆ కోడలు దిద్దిన కాపురం సినిమా స్క్రిప్ట్ డిస్కషన్స్ అప్పుడు వచ్చిన ఆలోచన అది. ఆ అధికారం వచ్చినప్పుడు దాన్ని అదొకటి ఉంది కదా, మనం అనుకున్నది చేసేద్దామని చేస్తాడు ఆయన. ఓకే. అలా వచ్చిన తర్వాత నుంచి ఈ హక్కు విడుదల పత్రాలు రాయించుకోవటం అనేది ఎక్కువైంది. ఓకే. అది వేరు. దాన్ని దీన్ని మిక్స్ చేసి మాట్లాడుతున్నారు. ఇది కేవలం విడాకులకు సంబంధించిన గొడవ. విడుపు కాగితం అనటంలోనే బయటపడిపోతున్నారు. బందీ నుంచి, బందిఖానా నుంచి విముక్తి పొందటం, వాళ్ళని వదిలేస్తున్నారు, వాళ్ళకి హాయిగా బతుకుతారు స్వేచ్ఛగా అనేది సెన్స్. కాబట్టి ఆ విడుపు కాగితం అనేదే సెన్సిబుల్. ఇడుపు కాగితం అది రూరల్ ఏరియా పదం. దాన్ని వాడుకున్నారు వాళ్ళు. సార్, తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంత తెలంగాణ నటులకి, తెలంగాణ యాసకి, తెలంగాణ సెంట్రిక్ కథలకి కొంత గౌరవం పెరిగింది, కొంచెం ఎక్కువగా ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ వస్తుంది. ఏమొచ్చింది? ఎన్ని సినిమాలు వచ్చాయి చెప్పగలరా? అంటే హీరోలు కూడా అదే యాక్సెంట్ యూజ్ చేయటం. అవునండి, అన్ని సినిమాల్లోనూ లేదు కదా. కానీ కొన్ని కథలు తక్కువ. ఇప్పుడు బలగం అనేది ఎన్ని చెప్పగలరు? వరుసగా పేర్లు చెప్పండి అంటే గట్టిగా 5 సినిమాల కంటే చెప్పలేరు. ఓకే. కాబట్టి ఇక్కడ సీరియస్ విషయం ఏంటంటే ఎన్టీ రామారావు గారు 300 సినిమాల్లో నటించాడు. 300 సినిమాల్లో 300 పాత్రలు ఉన్నాయి. ఓకే. 300 పాత్రలు, అందులో చాలా పౌరాణికాలు చేశాడు ఆయన, అవి తీసేద్దాం. ఓకే. కనీసం 240 సినిమాలైనా ఆయన సాంఘికాలు చేసి ఉంటాడు కదా. ఆ సాంఘికాల్లో ఆయన పోషించిన పాత్ర ఏ సినిమాలో కూడా కరీంనగర్లోనో, వరంగల్లోనో, నిజామాబాద్లోనో, ఆదిలాబాద్లోనో పుట్ల. ఓకే. ఆయన పాత్రలన్నీ గోదావరి జిల్లాల్లో పుట్టాయి, లేకపోతే కృష్ణా జిల్లాలో పుట్టాయి, లేకపోతే నెల్లూరు జిల్లాలో కూడా పుట్టాయి. కానీ తెలంగాణలో ఆయన పాత్రలు ఏవి పుట్టలేదు. ఆయన నటించిన సినిమాల్లో జీవిత చక్రం అనే సినిమాలో 2 హీరోయిన్లు ఉంటారు. వాణిశ్రీ, శారద. శారద తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన అమ్మాయి. అందులో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అని పాట ఉంటుంది. ఆ పాటని ఆంధ్ర ప్రాంతంలో చాలా రెడిక్యూల్ చేశారు ఆ రోజుల్లో. రేడియోలో ఆ పాట వచ్చినప్పుడు ఏమిటి ఈ పాట పెట్టారు రామారావు గారి సినిమాలో అని మాట్లాడుకునేవాళ్ళు జనాలు. మీ వారు వచ్చిరి ఉయ్యాలో, మావారు వచ్చిరా ఉయ్యాలో, ఏమిటి అసలు ఆ పదాలు ఏమిటి, ఆ గోల ఏమిటి అని అలా మాట్లాడుకున్నారు. అంటే అంతగా సినిమాని ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కబ్జా చేశారు. చిల్లర దేవుళ్ళు అనే సినిమా తీశాడు, అది ఆంధ్ర ప్రాంతపు వాళ్ళు తీలా. మాధవరావు అని వరంగల్కి చెందినటువంటి ఒక ఆయన అదుర్తి గారి దగ్గర పనిచేస్తూ ఆ సినిమా తీశాడు. అలాగే చిల్లర దేవుళ్ళు ఒక సినిమా, మా భూమి అని ఒక సినిమా వచ్చింది, ఊరుమ్మడి బతుకులు, ఇలాంటి బిఎస్ నారాయణ గారు తీసిన సినిమాలు. ఆయన కరీంనగర్ కాబట్టి తీశాడు. మా భూమి సినిమా నరసింహరావు గారు, ఆయన తెలంగాణ వాడు కాబట్టి తీశాడు. ఇలా తెలంగాణ వాళ్ళు మాత్రమే తెలంగాణ జీవితాలు తీశారు తప్ప ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇక్కడ తెలంగాణ జీవితాల మీద సినిమాలు తీయలే. ఇప్పుడు ఇడుపు కాగితం ప్రొడ్యూసర్లు తెలంగాణ వాళ్ళు కాదు, వాళ్ళు ఆంధ్ర వాళ్ళే. ఎవరు? బన్నీవాసు తెలంగాణ కాదు. అలాగే దీనిలో సుకుమార్ రైటింగ్స్, ఆయన వైఫ్, సుకుమార్ గారి వైఫ్ పార్ట్నర్, ఆవిడ కాదు. కాబట్టి 3 ఉన్నారు, 3 కాదు. వీళ్ళు ఆ డైరెక్టరు, ఆ కథకుడు వచ్చి వాళ్ళకి ఐడియా చెప్పినప్పుడు ఓకే అనిపించింది, దీన్ని ఈ సినిమా తీయచ్చు, ఇది కనెక్ట్ అవుతుంది అని అనిపించింది, చేస్తున్నారు. టైటిల్ అదే పెట్టారు, ఇదేదో మలయాళం సినిమా టైటిల్ లాగా ఉంది అని మాట్లాడారు కొంతమంది ఆంధ్ర ప్రాంతం వాళ్ళు. అసలు తెలంగాణ సినిమా ఎమర్జ్ కాకుండా అడ్డుపడ్డారు మీరు. ఈరోజు ఏదో వాళ్ళు నానా కష్టాలు పడి సినిమాలు తీసుకుంటుంటే దాని మీద మీరు జోకులు వేయటం ఏమిటి? తప్పు కదా. కొంతవరకు కొంతమంది మలయాళం టైటిల్స్తో సినిమాలు రిలీజ్ చేశారు కదా, మనం చూసాం.
మోహన్ లాల్ గారి సినిమాకి టైటిల్ ఏం మార్చలా. దృశ్యం కాదండి, ఇంకొక సినిమా కూడా ఆ మధ్య ఆయన చేసిన సినిమాకి అవును టైటిల్ ఏమి తెలుగు టైటిల్ పెట్టలా, మలయాళం టైటిల్తోనే వచ్చేసింది ఆ సినిమా ఇక్కడ కూడా. అలా చాలా సినిమాలు వచ్చినాయి. ఓటీటీలో అయితే థియేటర్కల్ రిలీజ్ లేకపోయినా కొన్ని ఓటీటీ సినిమాలు అదే థియేటర్కల్ రిలీజ్ కూడా వాళ్ళు పేర్లు మార్చట్లా, తమిళ సినిమాలకు కూడా మార్చట్లేదు. చూద్దాంలే అని చెప్పి వీళ్ళే అర్థం చేసుకుని చూసేస్తారు సినిమా అన్న పద్ధతిలో వేసేస్తున్నారు వాళ్ళు. దానికి లేని అభ్యంతరం దీనికి ఎందుకు? ఇప్పుడు ఆ రోజున అభ్యంతరం చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆ టైటిల్స్ ఏమిటో అర్థం కావట్లేదు, తెలుగు టైటిల్స్ పెట్టచ్చు కదా అని మాట్లాడిన కొంతమంది ఈ టైటిల్ పట్ల పాజిటివ్గానే ఉన్నారు. అది బాగానే ఉంది. కానీ మెజారిటీ అటువైపు నుంచి వస్తున్నటువంటి క్రిటిసిజంలో ఎందుకు మాట్లాడతారు? అసలు విడాకులు అనే పదంలోనే ఒక దుర్మార్గం ఉంది. అసలు అది వాడకూడదు. విడాకులు అంటే భర్త తిన్న తర్వాత ఒక ఆకు ఉంటుంది, అదే ఆకులో తినాలి. విడాకులు అంటే ఇక ఇద్దరు వేరు వేరు ఆకుల్లో తినాలి. అది ఒక సింబాలిక్ గా వీళ్ళు విడిపోయినట్టుగా. ఓకే, కాబట్టి అది ఒక దుష్ట సాంప్రదాయానికి ప్రతీక. కాబట్టి అది వాడటమే డెమోక్రటిక్ కాదు. అది ఓకే, ఆ డెమోక్రటిక్ కాని దాన్ని నువ్వు డెమోక్రసీలో దాన్ని నెత్తికెక్కించుకుని ఇంత చక్కటి పదం మీద రెడిక్యూల్ చేస్తూ మాట్లాడటం అనేది ఖచ్చితంగా తప్పే. అందుకని ఆ భావజాలం మీద దాడి జరగాలి. తెలంగాణ సినిమా ఎమర్జ్ కావాలి. 12 సంవత్సరాలు దాటిపోయిన తెలంగాణ ఏర్పడి ఇప్పటి వరకు ప్రాపర్ తెలంగాణ సమాజం తెలంగాణ జీవితాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ రెగ్యులర్గా సినిమాలు రావడం లేదు. ఇప్పటికీ సినిమా పరిశ్రమ మీద ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యమే నడుస్తోంది. అందుకని ఆ ఆధిపత్యాన్ని బద్దలు కొట్టాలి. బద్దలు కొట్టి మీరు వెళ్ళి ఆంధ్ర ప్రాంతం, ఇప్పుడు అమరావతిలో ఆయన స్థలాలు ఇస్తానంటున్నాడు కదా, నిన్నో మొన్న బాలకృష్ణ గారి సినిమా ఓపెన్ అయింది అక్కడ. బాలకృష్ణ గారు ఆంధ్ర ప్రాంతంలో కూడా షూటింగ్లు జరగాలి అని మాట్లాడాడు. బాగానే ఉంది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది సినిమా పరిశ్రమకి బాలకృష్ణ గారి అభిమానులు వాళ్ళు ఇక్కడ నుంచి డబ్బులు తీసుకెళ్ళిపోయి హైదరాబాద్లో పన్నులు కడుతున్నారు అని మాట్లాడిన పెద్ద మనుషులు కూడా ఉన్నారు. మీ సినిమాలు మీరే తీసుకోండి, మీ ట్యాక్సులు మీరే కన్జ్యూమ్ చేసుకోండి, ఎవరు కాదన్నాడు? మీరు ఎలాగో స్టూడియోలకి స్థలాలు ఇస్తామని చెప్పాడు లోకేష్ గారు, ఇవ్వండి. కొంత ఆంధ్ర ప్రాంతం వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు, అక్కడ సినిమాలు తీసుకుంటారు. ఆంధ్ర మీరు ఇంకొంచెం శ్రమ చేసి, కాన్స్టిట్యూషనల్ బాడీ ఉంటుంది ఈ లింగ్విస్టిక్స్కి సంబంధించి, వాళ్ళతో మాట్లాడుకుని మేము విడిపోయామండి, ఆంధ్ర తెలుగు అనే దానికి ఒక గుర్తింపు ఇవ్వండి అని అడగండి, గుర్తింపు తెచ్చుకోండి. ఇది తెలంగాణ తెలుగుకి, వీళ్ళు తెలంగాణ తెలుగుకి గుర్తింపు తెచ్చుకుంటారు. తెచ్చుకోవడం వల్ల ప్రయోజనం ఏం జరుగుతుందంటే సినిమాకి సంబంధించి జాతీయ పురస్కారం వస్తుంది. జాతీయ ఉత్తమ చిత్రం కేటగిరీలో ఆంధ్ర ప్రాంతపు సినిమాకి అవార్డు వస్తుంది, తెలంగాణ ప్రాంతపు సినిమాకి అవార్డు వస్తుంది. మంచిదే కదా. రేపు సాహిత్య అకాడమీ అవార్డులు వస్తాయి పుస్తకాలకి. తెలంగాణ మాండలికానికి అవార్డు వస్తుంది, ఆంధ్ర మాండలికానికి అవార్డు వస్తుంది. మంచిదే కదా. అలాంటి ప్రయత్నం చేసుకోండి. ఇలా జోకులు వేయటం, కామెడీ చేయటం కాదు. ఈ ధోరణి మానేసి తెలంగాణ ఇస్తే సరిపోదు. తెలంగాణ గాయపడినటువంటి అంశాలలో సెన్సిటివ్ టాపిక్స్లో కొంత సాహిత్యానికి సంబంధించి, కళలకు సంబంధించి మీరు బుల్డోజ్ చేస్తున్నారు. సాంస్కృతిక పరమైనటువంటి అణిచివేత ఉంది మా మీద ఆంధ్ర వాళ్ళది. సాంస్కృతిక పెత్తనం చేస్తున్నారు వాళ్ళు మా మీద అని మాట్లాడారు ఆ రోజున. ఇప్పటికీ మీరు అదే పద్ధతిలో వ్యవహరిస్తే ఎలాగా? మీరు ఎన్ని నేర్చుకున్నట్టు? అందుకని ఈ ధోరణి మారాలి. ఈ ధోరణి మీద సీరియస్గానే దాడి జరగాలి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.